పగలు కంప్యూటర్ కీబోర్డ్తో కుస్తీ పట్టే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాత్రిపూట తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసే ఘరానా దొంగగా మారిపోయాడు. విలాసవంతమైన జీవితం కోసం షార్ట్ కట్ వెతుకుతున్న ఈ టేకి విశాఖ పోలీసుల కళ్ళు గప్పి ఏకంగా 26 ఇళ్లను గుల చేశారండి. 26 ఇళ్ళు. కానీ పాపం పండినట్టు గాజువాక పోలీసుల వ్యూహంతో చివరికి ఇప్పుడు జైల్లో ఊచలకి పెడుతున్నాడు. విశాఖ నగరంలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న అచ్చి మహేష్ రెడ్డికి ఖరీదైన కార్లు, విలాసవంతమైన లైఫ్ అంటే అమితమైన ఇష్టం. సంపాదిస్తున్నటువంటి జీతం తన విలాసాలకు సరిపోవటంలా అతను దొంగతనం వైపు మళ్ళాడు. పక్కాగా స్కెచ్ వేశాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేవాడు. టెక్నాలజీ మీద పట్టు కూడా ఉండటంతో, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, అన్నీ తెలుసు, చదువుకున్నాడు కదా, ఎట్లా చేయాలి, ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా దొరకకుండా ఉండటానికి ఏం చేయాలి, ఇవన్నీ అతనికి వెన్నతో పెట్టిన విజయం అనమాట. అందుకే టెక్నాలజీ మీద అతనికి పట్టు ఉంది కాబట్టి కొన్ని రోజులు జాగ్రత్త పడ్డాడు. కానీ గత కొంతకాలంగా విశాఖ నగరంలో వరుసగా చోరీలు కలకలం రేపాయి. ముఖ్యంగా గాజువాక ఏరియాలో ఇల్లు గొల్లవుతుండడంతో పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు. సీసీటీవీ విజువల్స్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకుని దర్యాప్తు స్పీడప్ చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు అచ్చి మహేష్ రెడ్డిని అదుపులోకి తీసేసుకున్నారు. దొరికాడు. దొరికిన తర్వాత విచారణ చేస్తే షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. నిందితుడు మహేష్ రెడ్డి నుంచి పోలీసులు భారీ మొత్తంలో సొత్తును రికవరీ చేశారు. మీరు స్క్రీన్ మీద ఇంతకుముందు నుంచి మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం అతను కొట్టేసినటువంటి మొత్తం బంగారు ఆభరణాలు కావచ్చు, నగదు కావచ్చు, అన్నీ కూడా బయట పెట్టారు పోలీసులు. 1084.94 గ్రాముల బంగారం అంటే కేజీకి పైనే పసిడిని రికవరీ చేశారు. కేజీ బంగారం అంటే ఇప్పుడు బంగారం రేట్లు ఎట్లా ఉన్నాయో మనకు తెలుసు. వీటితో పాటు 6333 గ్రాముల వెండి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. 40,000 రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి. తిరగటానికి వాడుతున్న ఒక విలాసవంతమైన కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. పగలు ఆఫీసులో సాఫ్ట్వేర్ కోడింగ్ రాస్తూ ఉంటాడు. రాత్రిళ్ళు తాళాలు పగలగట్టే ఈ కిలాడి దొంగ 26 చోట్ల తన చేతివాటం ప్రదర్శించాడంట. అంటే కష్టపడకుండా కోట్లు సంపాదించాలి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్ ముందు కూర్చొని ఎంత సంపాదిస్తాం? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నెలకు ₹1,00,000 వేసుకున్న 12 లక్షల సంవత్సరానికి, 5 సంవత్సరాలు కష్టపడిన 60 లక్షల రూపాయలు. దేనికి పనికి వస్తాయి? నేను పెద్ద పెద్ద కారులో తిరగాలి, మంచి కారులో తిరగాలి. తర్వాత హ్యాపీగా లైఫ్లో ఏది కావాలంటే క్లబ్కి కావాలంటే క్లబ్కి, పబ్కి కావాలంటే పబ్కి, తిరగటానికి, తాగటానికి మొత్తం డబ్బులు కావాలి కదా, రీతిన ఖర్చు పెట్టాలి కదా, మంచి లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా అనుకున్నాడు. ఆ డబ్బులు కావాలంటే ఏం చేయాలి? రాత్రిళ్ళు కన్నం వేయాలి. ఇదే అనుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సమాజంలో గౌరవంగా బతకాల్సినటువంటి వ్యక్తి ఇలా నేరస్తుడిగా మారిపోయాడు. నగరంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గాజువాక పోలీసులు నిందితుడిని ప్రస్తుతం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అతను నేను దొరకనులే అనుకున్నాడు. కానీ ఏదో ఒక రోజు దొంగతనం చేసేవాడు, తప్పు చేసేవాడు, నేరం చేసేవాడు ఎక్కడో చోట చిన్న క్లూ వదులుతాడు కదా, దాని ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేశారు. వీడి ఆట కట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విలాసవంతమైన లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఇట్లా చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి ఎక్కువ ఇష్టారీతిన డబ్బు సంపాదించాలనుకుంటే ఆఖరికి వాళ్ళ జీవితం జైలు పాలు కాక తప్పదు అనడానికి ఇదే ఒక ఉదాహరణ కదా. మంచిగా జాబ్ చేసుకుని, మంచిగా పెళ్లి చేసుకుని, మంచిగా హ్యాపీగా కుటుంబంతో ఉండాల్సినటువంటి వాళ్ళు పెడదారిన పట్టి జైళ్ళలో ఊచలకి పెడతా ఉన్నాడు. చూడండి, అతను 26 ఇళ్లను టార్గెట్ చేసి ఎంత బంగారం దోచుకున్నాడు, కేజీకి పైన బంగారం. మొత్తం ఇవన్నీ పట్టేసుకున్నారు కదా. వీడు ఎక్కడెక్కడ దోచాడు, ఎక్కడ దాచాడు అని పట్టేసుకున్నారు కదా. సో డెఫినెట్గా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎక్కువ రోజులు సొసైటీలో ఉండలేరు. ఏదో రోజు పాపం పండుతుంది, నేరం తెలుస్తుంది, జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. ఇతను కూడా ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో మీద తప్పకుండా మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఈరోజు ఒక ప్రాపర్టీ అఫెండర్ అతను మన ఆంధ్ర రాష్ట్రంలో 56 ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 అఫెన్సెస్ చేశారండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఫేస్ జస్ట్ 2 కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి. డాక్యుమెంట్స్ అన్ని దొరికింది. అతను హైడౌట్ లో మనం డిటెక్ట్ చేశాము. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి. మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ, కానీ ఈ రోజు చూస్తే 1.09 crore మార్కెట్ వాల్యూ.
ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నారు, ఇవన్నీ స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి, అది కూడా మేము సీజ్ చేసాము. తర్వాత ఒక 2-వీలర్ స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా, అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు, అది కూడా మేము సీజ్ చేసాము. సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది.